క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సామెతలు 2వ అధ్యాయము 7-8 వచనములు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రిలారా, అతనొక రాజు, దేవుని భయము కలిగి ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడు. అయితే ఒకరోజు అబ్రహాము తాను నివసిస్తున్న దేశమును విడిచి గెరారు దేశమునకు ప్రయాణమై ఆ రాజునొద్దకు చేరాడు. ఆ సమయములో అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా సహోదరి అని చెప్పెను. గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అయితే అబ్రహాము దేవుని సేవకుడు, దేవుని బిడ్డ. అదే విధముగా రాజైన అబీమెలెకు సైతము దేవునికి భయపడి యథార్థముగా జీవించే వ్యక్తి. అందుకే దేవుడు అబ్రహాము భార్య అయిన శారా అబీమెలెకుకు భార్య కాకుండానట్లుగా దేవుడు అడ్డగించాడు. స్వప్నము ద్వారా రాజైన అబీమెలెకును దేవుడు దర్శించారు. రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేస్తివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అనెను. ప్రియులారా, ఇక్కడ రాజైన అబీమెలెకు మరియు అబ్రహాము ఇద్దరు దేవునికి భయపడిన వ్యక్తులు. ఇద్దరు దేవుని ఎదుట యథార్థ హృదయము గలవారై ఉన్నారు. అందుకే దేవుడు వారి ద్వారా పాపము లేదా తప్పు జరగకుండా వారి ప్రవర్తనను కాపాడారు. అవును, న్యాయము తప్పిపోకుండా తన బిడ్డలు త్రోవ విడిచి తిరగకుండానట్లుగా దేవుడే తన భక్తుల ప్రవర్తనను సరిచేస్తాడు, కాపాడతాడు. దేవుడే వారికి కేడెముగా ఉంటారు. ప్రియులారా, నీవు నేను ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము త్రోవ తప్పిపోకుండా, మార్గము విడిచి తిరగకుండా, వంకర మార్గంలో నడవకుండా, మన వలన ఇతరులకు ఎటువంటి కీడు జరగకుండా, ఇతరుల వలన మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవుడే మనకు కేడముగాను ఆశ్రయదుర్గముగాను ఉంటారు. మరి రాజైన అబీమెలెకుకు అబ్రహామునకు దేవుడు తోడయున్నట్లుగా మనకు కూడా దేవుడు తోడై ఉండాలి అంటే వారి వలె యథార్థ హృదయము గలవారై జీవించుట నేర్చుకుందాము. తత్ఫలితముగా మన మార్గములను వర్ధిల్లింప చేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధులమైన మా దేవ, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ఉన్నవాడను అనువాడనై ఉన్నవాడా మీకు స్తోత్రములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు. వాక్యమును వినుమట్టు వారి వలె కాకుండా వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపండి. ప్రభువా, యథార్థ హృదయము గలవారమై మిమ్ములను సేవిస్తూ, మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మిమ్ములను ఆశ్రయాస్పదముగాను కేడముగాను చేసుకొని ఈ లోకంలో జీవించుటకు మీ కృపచేత మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.